హాయ్, నేను మీ రవికుమార్. చాలామంది లాస్ట్ వీడియోస్ చూసి అసలు స్ప్లంక్ ఎవరికి సెట్ అవుతుంది, అసలు స్ప్లంక్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలి అని కొన్ని మెసేజెస్ కానీ కొన్ని కాల్స్ చేసి అడగడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్ప్లంక్ ఎవరికైనా సెట్ అవుతుంది, ఒక ఫ్రెషర్కి తప్పితే. ఎందుకు అంటే ఇక్కడ స్ప్లంక్ అనే ఒక టూల్లో ఫ్రెషర్కి ఆపర్చునిటీ ఉండదు. ఇది ఏంటంటే టూల్ బేస్డ్, నాన్ కోడింగ్, ఎక్కడ కూడా కోడింగ్ ఉండదు. సో దట్ ఇది ఎక్స్పీరియన్స్లకే సెట్ అవుతుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి మీరు. కాబట్టి మీరు ఏంటంటే ఏదైనా కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, లేదు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నా సరే, మీ ఎడ్యుకేషన్కి ఇప్పటికీ 2 years గ్యాప్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా స్ప్లంక్ అనే ఒక టూల్ని ఈజీగా నేర్చుకొని జాబ్ కొట్టవచ్చు. ఇది మీరు స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా ముందే నేర్చుకొని ఉండాలి, ఏం అవసరం లేదండి. దీనికి ఎటువంటి ప్రీరిక్వెసిట్ అవసరం ఉండదు. ఎందుకంటే స్ప్లంక్ హ్యాస్ హిజ్ ఓన్ టెర్మినాలజీ. ఆ టెర్మినాలజీ స్ప్లంక్ క్లాసెస్లోనే నేర్చుకోగలుగుతాం. సో దట్ మనకేంటంటే ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, లైనెక్స్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి, ఇంతకుముందు ఎవరైనా మానిటరింగ్ టూల్స్లో పనిచేసిన వాళ్ళకి, అంటే నెగియోస్ కానీ, గ్రఫానా కానీ, అబ్జర్వబిలిటీ కానీ, ఇట్లా కొన్ని మానిటరింగ్ టూల్స్లో పనిచేసిన వాళ్ళకి, సిస్టమ్ అడ్మిన్స్కి కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ పీపుల్కి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికండి కెరియర్ గ్యాప్ అండ్ నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఇది పక్కా మంచిగా సెట్ అవుతుంది. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఒక కోర్స్ తీసుకుంటారు. ఆ కోర్స్ ఎందుకు తీసుకుంటారు? జాబ్ గురించి. అయితే ఈ స్ప్లంక్ అనే కోర్సు ఐటీలోకి స్టెప్ ఇన్ అవ్వడానికి చాలా బెస్ట్ కోర్స్. ఎందుకు అంటే ఇది చాలా లేటెస్ట్ కోర్సు, ఎక్కువ మందికి తెలియదు. సో దట్ మీరు నేర్చుకుంటే, సో మీలో మీ కాంపిటేటర్ ఎవరంటే మీ క్లాస్లో ఉన్న వాళ్ళే. అండ్ దెన్ ఈజీగా ఉంటుంది, ఎక్కడ కోడింగ్ ఉండదు. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ పార్ట్ రెండూ ఉంటాయి. వీటిలో ఎటువంటి కోడింగ్ ఉండదు. అడ్మినిస్ట్రేషన్లో కాన్ఫిగరేషన్స్ గురించి, ఆర్కిటెక్చర్ సెటప్ గురించి, ట్రబుల్ షూటింగ్ గురించి ఉంటుంది. డెవలప్మెంట్ పార్ట్లో ఏంటంటే మీకు SPL క్వైరీ అని ఉంటుంది, సర్చ్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్ అని. ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే కమాండ్స్ అనమాట. టాప్, రేరు, స్టాట్స్, చాటు, టైం చాట్, ఇట్లా కమాండ్స్ యూజ్ చేసి విజువలైజేషన్ క్రియేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా ఐటీలోకి స్టెప్ ఇన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.